కొద్ది రోజుల క్రితమే కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ను పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం 4.5 ఏళ్లుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అవిశ్రాంతంగా పనిచేసిన ఎమ్మెల్యే దొరబాబుకు ఈసారి టికెట్ ఉండదని పరోక్షంగా తేల్చేయడంతో ఎమ్మెల్యే దొరబాబుతో సహా పార్టీలో ఉంటున్న కొంతమంది నాయకులు, కార్యకర్తలు, దొరబాబు అభిమానులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ప్రోటోకాల్ ప్రకారంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దొరబాబు పాల్గొంటున్నప్పటికీ అంటున్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం మహారాజా కోటలో ఉన్న ఎమ్మెల్యే నివాసం వద్ద భారీ ఎత్తున వేడుక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తనకు టికెట్ నిరాకరించిన ఈ వైసీపీలోనే కొనసాగాలా లేక వేరే ఏదైనా పార్టీలోకి చేరాలా అనే దానిపై రాజకీయంగా తాను తీసుకునే నిర్ణయాన్ని ఈ పుట్టినరోజు వేడుకలో ప్రకటిస్తారేమో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న సందర్భంలో ఈసారి నిర్వహించబోయే ఈ పుట్టినరోజు వేడుకలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.